నమస్కారం మేడం. ఫస్ట్ మీకు అంటే రీసెంట్‌గా మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి రీసెంట్‌గా కొంచెం అగ్రెసివ్‌గా ఉంటున్నారు. అసెంబ్లీకి రావటం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన మొన్న కూడా ఏదో హత్య రాజకీయాల గురించి, అలాగే ఈరోజు ఢిల్లీలో ధర్నాకు సంబంధించిన విషయం కూడా మనం రెగ్యులర్‌గా చూస్తున్నాం. ఎందుకని మేడం అంటే రాజకీయంగా కంప్లీట్‌గా ఆయనకి 11 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని కాదని ఇంకా ఎక్కువగా అంతలా ఎక్స్‌పెక్ట్ చేయటం దేని గురించి అంటారు మేడం? ముఖ్యంగా 45,000 కోట్ల స్కామ్‌లో సిబిఐ రోజు విచారణ అంటే రోజువారీ విచారణ. ఏ రోజుకి ఆ రోజు విచారణ అనేది ఒకటి బిగిన్ చేయమని తెలంగాణ కోర్టు తీర్పునిచ్చింది. అంటే ఓకే. ప్రతిరోజు కోర్టుకు రావాలి. కోర్టుకు రాలేనప్పుడు గతంలో బటన్ నొక్కాను, పథకాలు రిలీజ్ చేశాను, పార్టీ మీటింగ్ ఉంది, సభలు, సమావేశాలంటూ ఏదైతే కోర్టు అపియరెన్స్‌ని వాళ్ళు సస్పెండ్ చేసుకున్నారు. సో, మేమైనా అంతే చేస్తాం. యాస్ ఎన్ అడ్వొకేట్‌గా అబ్సెంట్ పిటిషన్ మూవ్ చేయడానికి నా క్లయింట్ పలానా మీటింగ్‌లో ఉన్నారు. లేకపోతే పలానా కాన్ఫరెన్స్‌లో ఉన్నారు. పలానా పేషెంట్ బెడ్ మీద ఉన్నాడు. ఇవన్నీ మేము చెప్పే కుంటి సాకులే. కానీ ఓకే. ఇటువంటి విషయాలని గతంలో చెప్పుకుంటూ వచ్చారు గత 5 ఏళ్లుగా. కానీ ఓకే. ఒక్కసారి మాత్రమే ముఖ్యమంత్రి హోదాతో కోర్టుకి హాజరయ్యారు. ఆ రోజు ఓకే. కోర్ట్‌లో యాస్ ఎన్ అడ్వొకేట్‌గా నేను అదే కోర్ట్‌లో ఉన్నాను. ఏ1 విజయసాయిరెడ్డి అంటే ఏ1 జగన్మోహన్ రెడ్డి గారు, ఏ2 విజయసాయిరెడ్డి గారు, ఏ3 ధర్మాన ప్రసాద్ గారు, అదే రకంగా శ్రీలక్ష్మి గారు, ఆ కేసులో ఉన్న ప్రతి ఒక్కరు ఆ రోజు అటెండ్ ఓకే. అయ్యారు. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటూ ఒక రేప్ కేసులో జరుగుతాయి. మా అందరికీ తెలుసు. కానీ ఈ ఓకే. కేసులో మాత్రం డోర్‌లు లాక్ చేసి లోపల సంథింగ్ ఏదో ఒక ఆర్గ్యుమెంట్స్ ఏవో జరిగినాయి. దాని తర్వాత 5 ఏళ్ళు ఆయన కోర్ట్‌కి రాలేదు. మరేం జరిగిందో మాకు తెలియలేదు. ఓకే. ఈరోజు కోర్ట్‌కి రావాలి అంటూ కోర్టు తీర్పిచ్చింది. రోజువారీ విచారణని. కానీ నేను రాలేక బిజీగా ఉన్నాను. ఇప్పుడే ప్రభుత్వం ఫార్మ్ అయింది. నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను. అసెంబ్లీలో మా నియోజకవర్గ సమస్యల గురించి చర్చించాలి అని అడిగితే ఒకవేళ కోర్టు అబ్సెంట్ పిటిషన్ యాక్సెప్ట్ చేసేదేమో. కానీ ఇక్కడ ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ధర్నా చేయాలా? ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా? ఏంది ప్రజాస్వామ్యం? రాజారెడ్డి మనవడివి, రాజశేఖర్ రెడ్డి కొడుకువి, రాజా విక్రమార్కుడు అనుకున్నావా నువ్వేమన్నా? వాళ్ళు నిన్నే జనాలు పెంచి పోషించడానికి. ప్రజాస్వామ్యంతో విలువైన ఓటేశారు. తీరని లోటుగా నీకు తీరని దెబ్బతీశారు. ఈరోజు నువ్వు ప్రతిపక్ష నేతగా కూడా మాట్లాడే అవకాశం లేకుండా 11 క్రికెట్ టీమ్‌తో నిన్ను అసెంబ్లీలో కూర్చోబెట్టారు. కానీ ఆ హాట్ సిటీలో కూడా హాట్ సీట్‌లో కూర్చోలేకపోయారండి. ఎప్పుడు ఈయన సింహం సింహం అంటాడు కానీ, కొదమ సింహం లాంటి చంద్రబాబు గారు, కొమరం పులి లాంటి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరి సమక్షంలో అసెంబ్లీలో కూర్చోవడానికి అది ఎమ్మెల్యే సీటా? హాట్ సీటా? 'కౌన్ బనేగా కరోడ్‌పతిలో' అడిగే ప్రశ్న తేలిగ్గానే ఉంటదండి. కానీ సీట్‌లో కూర్చున్నోడు ఆన్సర్ చెప్పలేడు. భయభ్రాంతులకు గురవుతాడు. ఆప్షన్స్ తెలిసిన ఆన్సర్‌లు చెప్పలేడు. ఆ పరిస్థితిలో ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి రాష్ట్ర అసెంబ్లీలో. అదే రకంగా పార్లమెంట్ సెషన్ జరుగుతుంది. నిర్మలా సీతారామన్ గారు ఒక గొప్పగా ఫైనాన్షియల్ బడ్జెట్‌ని రిలీజ్ చేశారు. దాంట్లో రాష్ట్రానికొచ్చేవెంత? దేశానికి ఉపయోగపడే రకంగా ఏ విధంగా ఉంది? జీఎస్టీల మీద ఎంత తగ్గిచ్చారు? తర్వాత నిరుపేదలకు ఏ రకమైన పథకాలు అవకాశం కల్పిస్తున్నారు? విద్య మీద, అభివృద్ధి మీద, వైద్యం మీద ఎలాంటి ప్రాజెక్టులు రిలీజ్ చేస్తున్నారు? ఇవన్నీ జరుగుతున్న టైంలో పార్లమెంట్‌లో ధర్నాలు చేస్తుంటే, అన్ని రాష్ట్రాల ఎంపీలందరి ముందు ఆంధ్ర రాష్ట్రాన్ని మరో బీహార్‌లాగా చూపించదలుచుకున్నారా? రాష్ట్రానికి పక్క దేశం నుంచి పెట్టుబడి పెట్టే వాళ్ళని భయపెడుతున్నారా? ఏం జరిగినా ఎందుకు ఢిల్లీకెళ్తున్నారు? హ్మ్. మాకర్థం అంటే కానిదేంటంటే ఢిల్లీలో కూడా అటు కంప్లీట్‌గా అంటే ఈయన ఈ రోజు ధర్నా చేసినప్పుడు కూడా వైసీపీకి సంబంధించినటువంటి అంటే కొంతమంది మాత్రమే వెళ్లారు. దీంట్లో కూడా ఏమన్నా చీలికొచ్చిందంటారా మేడం? డెఫినిట్‌గా అంటే కొంతమంది ఎవరైతే గతంలో అగ్రెసివ్‌గా మాట్లాడిన వాళ్ళు కావచ్చు, గతంలో పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళెవరూ సరిగ్గా కనిపించలేదు ఈరోజు. ఎవరో కొంతమంది మాత్రమే వెళ్ళటం జరిగింది. అంటే మునిగిపోయే నావలో కూర్చోడానికి ఎవ్వరూ ఇష్టపడరు. కానీ ఓకే. చెడు పక్కన నుంచోడానికి ఎవరూ సహించలేని పరిస్థితి. ఈరోజు పూర్తిగా చెడ్డ, పూర్తిగా చెడ్డ గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నుంచుంటే వారు కూడా వారే. హ్మ్. అలాంటి వారే అక్కడ కూర్చుంటారు. అంటే ఇప్పుడు బార్‌లో కూర్చునే వాళ్ళందరూ తాగకపోవచ్చండి. కానీ హ్మ్. తాగేవాడి పక్కన కూర్చుంటే వీడు కూడా తాగుబోతులాగే కనపడతాడు కదా! అంటే అవును. తాటి చెట్టు కింద నుంచొని మజ్జిగ తాగిన కళ్ళనే అనుకుంటారు. సో, నా అభ్యర్థన ఏంటంటే నిజాయితీ గల్ల ఎంపీలు, రాష్ట్రం బాగుపడాలి అనే కోరిక ఉన్నవారు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి సన్నిధానం పరిసర ప్రాంతాల్లో ఉండకండి. ఇప్పటికి ఓకే. 40% ఓటింగ్ ఉంది. మళ్ళీ నేనే గెలుస్తాను. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తానంటూ వీధుల్లో పడి వీరంగం వేస్తున్నాడు. ఢిల్లీలో
రాంబాబు గారండి. అంటే ఒక నీటిపారుదల శాఖ. ఆయన ఒక రోజు నాకు ఫ్లైట్‌లో కనపడ్డారు. అదే రోజు నేను సుప్రీం కోర్ట్‌లో ఒక అర్జెన్సీ పిటిషన్ ఒక సీనియర్‌తో మూవ్ చేపించాల్సొచ్చి వెళ్ళాను. సరే పోలవరం ప్రాజెక్ట్ గురించి అడగడానికెళ్లారేమో అనుకున్నాం ఫ్లైట్‌లో కనపడితే. కాదట. బ్రో సినిమా కలెక్షన్స్ గురించి అడగడానికెళ్ళాడట. తీసింది రాష్ట్రంలో వాళ్ళు, నటించింది రాష్ట్రంలో వాళ్ళు. కానీ రాష్ట్రం దాటి పక్క రాష్ట్రం అంటే ఢిల్లీలో కూర్చోబెట్టి అడుగుతారు. బ్రో సినిమా కలెక్షన్ ఎంతొచ్చిందో అక్కడ. అదేంటండి ఇక్కడ మీ సాక్షి మీడియా ఉంది కదా! ఇక్కడ ప్రెస్ కోడ్, ప్రెస్ నోట్ పెట్టుకోవచ్చు కదా! ఎందుకు ఢిల్లీకెళ్తున్నారో నాకర్థం కాలా. తర్వాత ఉమ్, సీఐడీ చీఫ్ సంజయ్ గారు, మా అడిషనల్ అడ్వొకేట్ జనరల్, ఇద్దరు గన్‌మ్యాన్‌ల మధ్యలో ఉండే పొనగలు సుధాకర్ రెడ్డి గారు ఆయన కూడా వెళ్లారు. అవును. వీళ్ళెందుకెళ్లారు? ఆంధ్ర రాష్ట్ర సీఐడీకి, పార్లమెంట్‌కి ఏం సంబంధం? అక్కడ ఢిల్లీకి ఏం సంబంధం? ఢిల్లీ వ్యాప్తంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటూ ఒక సిబిఐ ఉంటుందేమో. అవును. సీడీకి దానికేం సంబంధం? ఢిల్లీకి వెళ్లారు. మళ్ళీ ఉమ్, నేషనల్ మీడియాల ముందు చెప్పారు. ఈ రోజు కూడా ఆయన ఢిల్లీకెళ్ళి జంతర్ మంతర్ దగ్గర కూర్చొని ధర్నా చేస్తానంటే, ఈ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆటంకపరచల. కానీ ప్రకృతి కోప్పడింది. పాపం ప్రకృతి ప్రళయం అయిపోయింది. ఈరోజు కుంభవర్షంతో పాపం జంతర్ మంతర్‌లో కూర్చోలేక తడిచిపోతుందన్న ఉద్దేశంతో పాపం కింద కూర్చుంటే తడిచిపోతారు కాబట్టి, అనే ఉద్దేశంతో పాపం అక్కడ లేచి బయటికెళ్ళిపోయారట. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈరోజు ఆలస్యం అమృతం విషం. ఆలసించే కొద్దీ ఈరోజు రాష్ట్రానికి పక్క దేశాల నుంచి వచ్చే పెట్టుబడులు మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకు ఉపేక్షిస్తున్నారు? 45,000 కోట్ల స్కామ్‌లో ప్రతిరోజు ఎంక్వైరీ అంటూ తెలంగాణ సీబీఐ ఇచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా దానికి అటెండ్ అవ్వనటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి సర్కారు వారి పాట అన్నట్టుగా 3 దఫాలుగా వృద్ధాప్య పెన్షన్ పెంచినట్టుగా ఈసారి 3 సార్లు చూస్తారు. వారెంట్ ఇష్యూ చేస్తారు. అరెస్ట్ చేసి తీసుకొస్తారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడో తెలుసా? 45,000 కోట్ల స్కామ్‌లో అరెస్ట్ చేసినట్టుగా చూపిచ్చడు. వివేకానంద అవును. రెడ్డి గారి హత్య కేసులో ప్రపంచానికి తెలియకముందే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అని సీబీఐ నిర్ధారించిందంటే ఎలా తెలుసు జగన్ గారికి? పంచాంగం వేశారా? పాచికలు చూసారా? అంటే అవును. పాచికలు వేసి పంచాంగం చూసి ఏమన్నా చెప్పారా? ఆయన పలానా 4:30, 5 నిమిషాలకి చనిపోతారని. ఎందుకని సీబీఐ చెప్పింది? సో, అవును. ఇవన్నీ రోజువారీ విచారణలో అడగడం బిగిన్ చేస్తారు. సో, అతి తొందరలో జగన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారు. కానీ నన్నెందుకు ఓకే. అరెస్ట్ చేస్తున్నారో తెలుసా? ఆంధ్ర రాష్ట్ర ప్రజాస్వామ్యం గురించి ఢిల్లీలో గర్జిస్తున్నానని నా సింహ గర్జనను అడ్డుకట్ట వేయడం కోసం నన్ను అరెస్ట్ చేశారు అనే ఒక ఓకే. స్టేట్మెంట్ చేశారు. ఆయన ఈ జంతర్ దానికోసం మంతర్ ఆయన అంటే అరెస్ట్ అంటే దీనికోసం కాదు, నన్ను నేను ఇలా ధర్నాలు చేస్తున్నాను, ప్రభుత్వం మీద ఎలాగైనా తిరగబడుతున్నానని అరెస్ట్ చెప్పేసి. అయిపోతాడు సార్. కానీ ఓకే. ఆయన అరెస్ట్ అవుతున్న దానికి కారణం నేను ఇలా ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించానని ఎంతో అవును. మంది ప్రాణాలకి పోరాడి ఇక్కడి నుంచి పారిపోతున్నారట పాపం. చదువుకున్న సుధాకర్ గారిని పిచ్చివాడిని చేసి మాస్క్ అడిగినందుకు నువ్వు నడి రోడ్డు మీద నుంచోబెట్టి చొక్కా ఇప్పించి పిచ్చివాడిగా క్రియేట్ చేసి అనుమానాస్పద మృతి. పాపం ఒక వాలంటీర్ అన్న మీ ఇంటి చుట్టూ, మీ కోట చుట్టూ, మీ రాజుగారి కోట చుట్టూ ఉండే మా ఇళ్ళని ఎందుకు కదిలిస్తారు సార్ అన్నందుకు మాయమైపోయాడు. సో, అవును. ఇలాంటివన్నీ కూడా అప్పట్లో ఆయన ఢిల్లీకి పోలేదండి. కానీ ఢిల్లీకెళ్ళేవారండి. 23 ఎంపీలుంటే ఢిల్లీ మెడలు వంచుతానని ఎలక్షన్‌కి ముందు ప్రచారం చేసిన ఆయన. ఆయన స్వయంగా ఆయనే మెడలు వంచి వెంకటేశ్వర స్వామి బొమ్మని మోడీ గారికి ప్రెజెంట్ చేసేవారు. ట్రిప్‌కి వెళ్ళినప్పుడల్లా వెంకటేశ్వర స్వామి బొమ్మేనండి. తర్వాత చూసా అవును. ఆయన ఎన్ని వెంకటేశ్వర స్వాములు తీసుకున్నాడా మోడీ గారు అని చూస్తే ఒకటే వెంకటేశ్వర స్వామి బొమ్మ. ఆయన ఉమ్, ఢిల్లీకెళ్తారు. ఆయన అపాయింట్‌మెంట్ దొరకదు. కానీ మీడియా ముందు ఏం చెప్తారు? మీడియా ముందు ఏం చెప్పరు ఆయన అసలు మాట్లాడరు. మనమే ఫోటోలు పెట్టి ఇదిగో ఢిల్లీ పర్యటన మోడీ గారిని కలిసినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వెంకటేశ్వర స్వామినిచ్చారు. ఆవిడేమో అక్షంతులను టిష్యూ పేపర్‌లో కట్టిద్ది. ఏమనో నెత్తి మీద ఉండే అక్షంతలు గిరాగేస్తాడు. కానీ మా వెంకటేశ్వర స్వామి బొమ్మను మాత్రం ఈయన తాగి స్వయంగా మోడీ గారికి ఇచ్చేవారు. మెడలో ఉంచుతానని వెళ్లి ఈయన మెడలో ఉంచుకొనొచ్చాడు. ఆ రోజు పదవిలో ఉన్నప్పుడు 151 సీట్లు ఇచ్చినప్పుడు, 23 ఎంపీలు ఇచ్చినప్పుడు చేయలేని పని, ఈరోజు 11 ఎమ్మెల్యేలతో ఉన్న నువ్వు రాజ్యసభ సీట్లు ఎక్కువ ఉన్నట్టున్నాయి గదా! అని ప్రస్తావిస్తూ ఈరోజు జంతర్ మంతర్‌లో ధర్నా చేయాలంటే దేని గురించి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ధర్నా అడుగుతున్నారా? పోలవరం ఎప్పుడు పూర్తవుతుందంటూ చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారా? పంచాయతీ నిధి లేదంటూ మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారా? ఇది మీరు ప్రతిపక్షంగా అడగాల్సింది. ప్రజల గొంతుకే ప్రతిపక్షం. అంటే ప్రతిపక్షంగా ఇంకొకటి కూడా కనిపిస్తుంది మేడం ఉంది. దీంట్లో. ముఖ్యంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఏదైతే కాలిపోయిందో, ఆయన ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం నిన్న ఏమన్నా కొంచెం అసెంబ్లీలో ఆ మీడియా హైప్ అంతా ఇక్కడ క్రియేట్ చేసుకుంటే అది కొంచెం సైలెంట్ అయిపోద్ది అనే ఉద్దేశం ఏమన్నా ఉందంటారా? 100%
అంత గొప్ప ఇష్యూని పక్కన పెట్టి మీరు జంతర్ మంతర్లు ఎందుకు ధర్నా చేస్తున్నారని మీరు నన్ను అడిగారు చూడండి. వాళ్ళ అవును. ఫస్ట్ టార్గెట్ మీడియా. కేవలం మీడియా ద్వారే ప్రజలకి నిజాలు బయటికెళ్ళి మీడియా ద్వారా వివేకానంద రెడ్డి గారి కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అంటూ మేమందరం మీడియా ముందు ప్రజల్ని చైతన్యపరిచాం. కోడికత్తి కేసు విషయంలో సీను దాడి చేశాడు, చంపబోయాడు అంటే సీను చేతుల్లో వాటర్ బాటిల్ ఉన్నాయి సార్. వాటర్ బాటిల్ సీల్ చేయలేదు ఎయిర్పోర్ట్ అథారిటీ వారు. ఎన్ని వాటర్ బాటిల్ ఉన్నాయో కౌంట్ చేయలేదు. చేతిలో వాటర్ బాటిల్స్ ఉన్నవాడు గన్ పట్టుకొని ఎలాగ పొడి చేసి మళ్ళీ వెళ్ళి అక్కడే నుంచుంటాడు సార్. అంటే గాయమే జరగలేదు. సీను అక్కడికెళ్ళి గలాటానే చేయలేదు. దూరంగా వాటర్ బాటిల్స్ పట్టుకున్న వ్యక్తి. కనీసం జగన్ రెడ్డి గారి చుట్టూ ఎంతో మంది సెల్ఫీలు దిగుతున్నారు. ఆ సెల్ఫీలు అన్నంత దగ్గరగా కూడా లేని వ్యక్తి శక్తిమాన్ సూపర్ మ్యాన్ లాగా గాల్లో ఎగిరి పొడిసేసి వచ్చాడా అంటూ మేము ఇదంతా ఎలా చెప్పగలిగామంటే త్రూ మీడియా. మీడియా ద్వారా అవును. ప్రజల్ని చైతన్యపరిచాం. సో ఇప్పుడు కూడా మదనపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్‌కి సంబంధించి కలెక్టర్ ఆఫీస్‌లో దగ్ధమైనటువంటి ఫైల్‌లు. నేను మీకు చెప్పాను సార్. సెక్రటేరియట్ కూడా దగ్ధం చేయబోయారు. ఎంతో మంది ఓకే. సభ్యుల ప్రాణాలు కోల్పోయి. ఎందుకంటే బై సేఫ్ అండి. నిజంగా అమరావతిలో విధ్వంసం జరగకూడదు అంటూ అమరేశ్వరుడు కాపాడినటువంటి ప్రాణాలు వీళ్ళవి. నిజంగా అతని గుట్టంతా అక్కడే ప్రతి ఫైల్స్‌లో, ప్రతి పెన్ డ్రైవ్‌లో ఉంది. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కేస్ ఉందనుకోండి. రింగ్ రోడ్ ఎడదిప్పాడు. దేనివల్ల ఎంత నష్టం వచ్చిందనేది ఆ ఫైల్స్‌లో ఉన్నాయి. ఏవా ఫైల్స్? ఉండేవి సార్. కలెక్టర్ ఆఫీస్‌లో, లేకపోతే సెక్రటేరియట్‌లో, చాంబర్ నంబర్ 2లో, ఇంకొక ఫైల్స్ దాఖలాలో, ఇంకో 4లో, ఇంకో ఫైల్స్ దాఖలాలో ఉన్నాయండి. ఏవి అంటే అక్కడే సార్ షార్ట్ సర్క్యూట్ అయింది. ఏసీ దగ్ధమై 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అందరూ గస్టడీ క్యాడరే సార్ అంటూ చెప్పేవారు. కానీ అమరేశ్వరుడు పుణ్యమా అంటూ ఏ ఒక్క ఇబ్బంది జరగకుండా సచివాలయం మళ్ళీ దేవుడులాంటి, తండ్రి లాంటి చంద్రబాబు గారి చేతుల మీదకెళ్ళింది. ఒక అన్నలాంటి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అవినీతి రహిత పరిపాలన జరుగుతుంది. ఇక వీళ్ళ తోకలు జాడించలేరు. వీళ్ళ ఆటలు సాగవు. వీళ్ళ పప్పులు ఉడకవు. మరేం చేస్తారు? రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తారా అంటే, రాష్ట్రానికి పెట్టుబడులు రానీకుండా ఆపేస్తారు. జంతర్ మంతర్‌లో ధర్నాలు జేస్తారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ధ్వంసమైంది ఇవాళ. రేపటి రోజు కలెక్టర్ ఆఫీస్ ధ్వంసం అవుతది. అదే రకంగా వైజాగ్ సిపి ఆఫీసు, వైజాగ్‌కి సంబంధించిన కలెక్టర్ ఆఫీసు ఇవన్నీ కూడా తాకట్టు పెట్టేశారు. తాకట్టు పెట్టి ఏం తెచ్చారో మేము చెప్పుండేవాళ్ళం సార్. కానీ అవన్నీ ఆ ఫైల్స్‌లో ఉన్నాయి సార్. ఆ ఫైల్స్ దగ్ధమైపోయినాయి సార్. అయిపోయింది. ఖేల్‌ఖతం దుకాన్ బంద్. సో అంటే ఇటువంటి విషయాలు కంప్లీట్‌గా అంటే పాలిటిక్స్. దీని గురించే కాదు మేడం. కంప్లీట్‌గా అంటే జగన్మోహన్ రెడ్డి గారు డైవర్టెడ్ పాలిటిక్స్ ఎక్కువగా చేస్తున్నారు. మీరన్నట్టు ఇప్పుడు ఆయన కోర్టు విషయాన్ని దాటించుకునే ప్రయత్నం అనుకోవచ్చు. ఒక పక్క ఇది అనుకోవచ్చు. కానీ అసెంబ్లీలోకి రావటానికి కూడా ఆయన ఒక పక్క ప్రతిపక్ష హోదా నాకు కావాలి, ఇస్తేనే వస్తానని చెప్పి ఈరోజు హైకోర్టుకి కూడా వెళ్ళటం జరిగింది. దీని మీద కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోద్దంటారు మేడం? దీనికి అసలు అంటే పాసిబుల్ ఉందా అసలు? యాక్చువల్‌గా కనీసం 18 కూడా లేనిదే ప్రతిపక్ష హోదా ఉండదు. అది యాస్ పర్ రికార్డ్, యాస్ పర్ రూల్. కానీ ప్రజల గొంతుక, ప్రజానాడి, ప్రతిపక్ష నేతగా మాత్రమే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఎవరైనా నియంత అయిపోతారేమో. ప్రశ్నించాలా. ఎప్పుడు పూర్తి చేస్తారు పోలవరం చంద్రబాబు గారు అని అడగాల. పంచాయతీ నిధులు ఎప్పుడు సమకూరుస్తారండి? సర్పంచులకి ఎప్పుడు మీరు ఉన్నతాధికారాలు ఇస్తారు? సర్పంచ్ అకౌంట్‌లో ఎప్పుడు డబ్బులేస్తారు? అంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నిలదీయాలా. ఇవన్నీ కూడా ప్రతిపక్ష నేతగా చేయాల. మరి ప్రతిపక్ష నేతగా చేసే అవకాశం ఉందా? అసలు అలాంటి ఆ! చేయడానికి సరిపోతాడా ఇతను? 45 రోజుల పరిపాలన అవ్వలేదు. అసెంబ్లీలో చక్కగా కూర్చొని గవర్నర్ ప్రసంగం విని, గవర్నర్ ప్రసంగం అయ్యాక, "సార్ పోలవరం పూర్తి చేయండి. పోలవరం ఎన్ని రోజులు పడుతుంది? మమ్మల్నంటే వెటకరిచ్చారు గదా! మీకెన్ని రోజులు పడుతుంది?" అని అడగాల. అడగాల్సిన మీరు అసెంబ్లీ లోపలికి రాకపోతే మా ప్రజల గొంతుకు ఎలా వినపడుతుంది? వారే ఒక మంచి బుద్ధి కలిగి, ఒక మంచి పరిపాలన చేస్తున్నారు కాబట్టి సరిపోతుంది. ఏ ప్రభుత్వం అయినా సరే గుర్తుపెట్టుకోండి సార్. నేను ఎన్నో సార్లు అనేదాన్ని. 175 సీట్లు గెలుస్తానంటే ఇక ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం ఎలా నిలబడుతుంది? ఎవరో ఒకరుండాలి, అడగాల, ప్రశ్నించాలా ప్రభుత్వాన్ని. లేకపోతే హిట్లర్ నియంత్రణ పరిపాలన అయిపోతుందేమో అన్నంత భయం మాకుండేది. కానీ ఈరోజు చంద్రబాబు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని వారే ప్రశ్నలు వేసుకుంటున్నారు. వారే చక్కటి అవును. సమాధానాలు చెప్పుకుంటున్నారు. రాష్ట్రాన్ని అంటే సుభిక్షం. ఎమ్మెల్యేలే అడుగుతున్నారు. రాష్ట్రంలో ఇలా ఇబ్బందుంది. నాకు ఈ కాలుష్యం ఉంది అని చెప్పి విశాఖ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. అంటే దానికి సంబంధించి వాళ్ళకి వాళ్ళే అంటే అంటే ఈమె యాక్చువల్‌గా చాలా మంది అనుకున్నారు మేడం. అంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వచ్చిన తర్వాత చాలా బావుంటది అసెంబ్లీ చూడడానికి. ఒక అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష పాత్రలోనో లేదంటే నార్మల్‌గా ఒక ఎమ్మెల్యే గానో గతంలో అంటే మాజీ సీఎం గాను.
ఆయన ఉంటే గనక ఇప్పుడు ఆయన చేసినటువంటి అవినీతికి సంబంధించి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ ముఖ్యంగా పంచాయతీరాజ్ సంబంధించి దాదాపు 19,000 కోట్ల రూపాయలు పక్కదారికి పట్టేశావి అని చెప్పారు. అంటే దీన్ని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తారు, అటు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం ఏం చెప్తారు అనేది చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ దాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారా? అదేనే కాదు, చాలా మంది ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి ఎన్నో వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములు ఆయన ఆక్రమించారని చెప్పి, అటు విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఆయన అడగాలంటే ఆయన ఫస్ట్ రావట్లేదు. సార్ ఆయన్ని కాకుండా ఈరోజు నిన్న పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలు జరిగింది. పంచమర్తి అనురాధ గారు, కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు. పంచాయతీ అవును. నిధులను ఎన్ని వేల కోట్లు పక్కదో వెళ్ళిపోయింది, దాన్ని ఏ మాదిరిగా మీరు వెనక్కి తీసుకురాగలుగుతారు, 15th కమిషన్ డబ్బులు ఎప్పుడు నిధులు రిలీజ్ అవుతాయి, ఇవన్నీ అడిగారు సార్. ఈ అడగాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతగా ఆయనది. కానీ టీడీపీ జనసేనను అడగడం, జనసేన వారు టీడీపీని ప్రశ్నించడం, ఇవంతా కూడా కేవలం ప్రజల మీద ఉండేటటువంటి చిత్తశుద్ధి పరిపాలన. ఈరోజు మనోహర్ గారిని ప్రశ్నిస్తున్నారు. ద్వారంపూడి స్కాములు చేశారు. బియ్యం లేకపోతే కల్తీ బియ్యం, లేకపోతే బియ్యం రవాణాలో అతని పాత్ర ఉంది అన్నారు కదా! మరి అతని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు ఉపేక్షిస్తున్నారంటూ పంచమర్తి అనురాధ ఎమ్మెల్సీ గారు ఈరోజు టీడీపీ వారిని, జనసేన వారిని అడుగుతున్నారు. అంటే ఇక్కడ పెద్దల సభ ఎమ్మెల్సీలు. వీరు ఈ అవును. ఎమ్మెల్యేలని ప్రశ్నిస్తున్నారు. పరిపాలన సుభిక్షంగా చేయాలనుకుంటున్నారు. అందరూ కలిసి వాళ్ళలో వాళ్ళకి 100 విభేదాలు ఉండొచ్చేమో, కానీ ప్రతి ఒక్కరు రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటున్నారు. కానీ అదే పాత్రలో ఉండాల్సినటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించొచ్చు. పంచమర్తి అనురాధ గారిని ప్రశ్నించొచ్చు. ఇక చంద్రబాబు గారిని, లోకేష్‌ని అందరిని ప్రస్తావించొచ్చు. కానీ అలా ప్రశ్నించకుండా ఢిల్లీకెళ్ళి వీరంగం వేస్తూ, రెండో బీహార్, ఆంధ్ర రాష్ట్రం, ఇక్కడ రౌడీ రాజకీయాలు జరుగుతాయి. చిన్న కుర్రోడిని నరికేస్తారు. మీరు ప్రాజెక్టులు తీసుకొద్దాం అనుకుంటున్నారు. మీరిక్కడ బిజినెస్‌లు చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని కూడా నరికేస్తారు. ఆంధ్ర రాష్ట్రం అంటే అలాంటిది. కావాలంటే చూడండి, ఈ రాష్ట్రం నుంచి ఎంతమంది ఢిల్లీకొచ్చి ప్రాణాలతో పోరాడుతూ ప్రెస్ మీట్లు ఇచ్చారు. సీఐడీ వచ్చారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ వచ్చారు. పాపం నీటిపారుదల శాఖ మంత్రి వచ్చారు. వీళ్ళందరూ ఢిల్లీకి ఎందుకొచ్చారంటే, ఆంధ్ర రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెట్టుకునేంత సాహసం కూడా మేము చేయలేం. ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు అలా ఉన్నారు అంటూ మనల్ని మనమే విలువలు దిగజారుస్తూ ఢిల్లీలో ఈరోజు పనికిమాలిన ధర్నాలు చేస్తుంటే ఏమనాలి సార్? ఇక్కడ సెంట్రల్ నిధులు ఇస్తుంది. సెంట్రల్ కి బాధ్యత ఉంది. అమరావతిని ఉద్ధరిస్తానంది. అందుకే కూటమి కలిసింది. వాళ్ళు ఇచ్చేది పావులనే సార్. ముప్పావుల పక్క దేశాల నుంచి మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాల. ఫర్ సపోజ్ అబుదాబి వాళ్ళు ఉన్నారు. ఒక ప్రాజెక్ట్ ఇక్కడ తీసుకురావాలనుకున్నారు. కానీ ఎవరు భయపెట్టారో, ఏం జరిగిందో తెలియదు. ఆలోచిస్తున్నామండి అంటూ వెళ్ళిపోయారు. 25 ఎకరాలు ఒకేసారి తీసుకుందాం అనుకున్నారు. అక్కడేదో ఒక మంచి వండర్‌ఫుల్ ప్రాజెక్ట్ తెద్దాం అనుకున్నారు. చెత్త మీద పన్నేసినోడు ఒక పక్కన, చెత్త ద్వారా బంగారాన్ని సృష్టించాలనుకున్నోడు ఇంకొక పక్కన. నక్కకి, నాగలోకి అనుకున్నంత తేడా లేదండి. చెత్త మీద అవును. గ్యాస్ సృష్టించొచ్చు. అది ఎలా గ్యాస్ చేయాలి? బయోగ్యాస్‌కి ఎలా చేయాలి? ఇవంతా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. దీని గురించి తెలుసుకుంటున్నారు. శాఖ చాలా పెద్ద శాఖ అండి. చాలా వాస్ట్ అది. పంచాయతీ శాఖ గాని, పర్యాటక శాఖ గాని. నిన్న మొన్న వీళ్ళందరూ అడుగుతున్న ప్రశ్నలు అలా అడగాల. అలా అడిగితేనే ఆయన దాని గురించి ఇంకా కూడా అవును. అభ్యసిస్తారు. ఇంకా కూడా దాని గురించి శోధిస్తారు. విలువైన విషయాలను తెలుసుకుంటారు. చక్కగా సమాధానం చెప్తారు. అదే రకంగా రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా ఐటీ శాఖను అలాగే ప్రశ్నిస్తారు. మీ శాఖ తీసుకున్నాక ఇక్కడ ఎంతమందికి ఉపాధి కల్పించారు? స్కూల్‌లు మీ తర్వాత నాడు నేడు తర్వాత ఎంత డెవలప్ అయినాయి? పిల్లలకి ఆ బైజూస్ తీపిచ్చి స్కూల్ ఎడ్యుకేషన్ ఎంతవరకు పెంచారు? డీఎస్ ఎన్ని రిలీజ్ చేశారు? ఇవంతా జనసేన టీడీపీని, టీడీపీ జనసేనని, బీజేపీని ఇదంతా అడుగుతారు. ఇదంతా వాళ్ళలో వాళ్ళకి వివాదాలు ఉండవండి. వీళ్ళందరూ ప్రజల మంచి కోసం అసెంబ్లీ సాక్షిగా పోరాడేవారు. సో ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్రని కూడా వారే నెత్తినేసుకొని బాధ్యతాయుతంగా చేస్తున్న సుపరిపాలనకి నిజంగా మా తరపు నుంచి ధన్యవాదాలండి. అంటే నిజంగా మేడం, పవన్ కళ్యాణ్ గారికి అసెంబ్లీ సెషన్ కావచ్చు, ఎమ్మెల్యేగా మొదటిసారి ముఖ్యంగా, కానీ ఆయన చాలా హుందాగా అసలు ఒక ఎమ్మెల్యే కాని ఒక ఎమ్మెల్యేగా కావచ్చు, లేదా ఏదో ఫస్ట్ టైం ఉన్నట్టుగా కూడా అనిపించట్లేదు. ఆయన హుందాతనం కానీ, ఆయన మాట్లాడే పద్ధతి కానీ, అసెంబ్లీలో ఎవరు అడిగినా సరే దానికి సమాధానం చెప్పడం కానీ, అంటే మహా అయితే 40 డేస్ అవుతుంది, 45 డేస్ అవుతుంది. దీంట్లో ఆయన ఎప్పుడు ఇవన్నిటి మీద నాలెడ్జ్ తీసుకున్నారు, ఎప్పుడు వాటి గురించి తెలుసుకున్నారు? అంటే చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని చాలా చాలా తక్కువ అంచనా వేశారు మేడం. ముఖ్యంగా ఏమో ఒకసారి మంత్రి పదవి, అది కూడా అన్ని శాఖలు తీసేసుకుంటే ఆయన చాలా ఇబ్బంది పడతారేమో, సరిగ్గా చేయలేరేమో అని. కానీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మేడం, ఆయన మాట్లాడుతుంటే వాటి మీద అవగాహనతో క్లారిఫికేషన్ ఇస్తుంటే
ఎలా ఉంది మేడం? ఆయన అవగాహన వచ్చిందా అంటే ఇంకా రాలేదు, ఇంకా నేర్చుకుంటున్నాను అంటారు. ఆ, నిరంతర విద్యార్థి లాంటి వ్యక్తి. మొదలే పుస్తకాలంటే చాలా ఇంట్రెస్టు. ఎన్నో పుస్తకాలు చదివేవారు. ఇప్పుడు ఫైల్స్ చదువుతున్నారు. చదువుతుంటే ఆశ్చర్యం వేసింది. ఈ ఫైల్స్ చదవకముందు నేను జీతం తీసుకుంటాను అని సగర్వంగా చెప్పిన వ్యక్తి ఈ ఫైల్స్ చూసాక, లోటు బడ్జెట్‌లు చూసాక, 14థ్ కమిషన్ డబ్బులు ఎటు వెళ్ళిపోయినియి, ప్రజలకి ఏదైతే రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు చూస్తుంటే ఆశ్చర్యం అవుతుంది. గ్రామ స్వరాజ్యం అంటూ ఆ రోజు మహాత్మా గాంధీ గారు సర్పంచులకు ప్రాధాన్యత కల్పించండి. సర్పంచే ఆ మండలానికి, ఆ చిన్న చిన్న వర్గాలకి, ఆ గ్రామాలకి అతనే రాజు. ఎందుకంటే చాలా మందికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎం ఎవరో కూడా తెలీదండి. పొలాల్లో పనిచేసుకోవాళ్ళకి. సర్పంచ్ గారు అనే మర్యాద ఇస్తారు. కానీ ఈరోజు ఆ సర్పంచ్ చేతిలో అధికారం లేదు. సర్పంచ్ చేతిలో డబ్బు లేదు. వాలంటీర్ కూడా సర్పంచ్‌ని ప్రశ్నించే పరిస్థితికి దిగజార్చారు. సో, ఇవన్నీ కూడా ఆయన తెలుసుకున్నారండి. ఇవన్నీ ఒక ఎత్తయితే 9,000,00,00,000 పక్కదో వెళ్ళిపోయినాయి. ఇవి ఎలా వెనక్కి తీసుకురావాలి? ఏసీపీ దాడులు చేయాలా? ఏదైతే ఈ శాఖలో తప్పు చేస్తున్న వారి మీద, అసలు ఈ నిధులు దేనికి ఖర్చు పెట్టారు? ఇది ఎందుకు ఖర్చు పెట్టారని ఎవరిని కదిలిచ్చినా ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీలు దోషులుగా బోనెక్కుతారు? అసలు ఇది కంప మీద రాయేసినట్టుగా ఉంటుందా? అసలు ఇది అంటే ఒక చీరని కంప మీదేసుకుంటే చిన్నగా లాక్కోవాలి, గట్టిగా లాక్కుంటే చినిగిపోతుందనే పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉందండి. అప్పుల అవును. పాలైపోయింది. ఎవరిని ప్రశ్నించినా వారేం సమాధానం చెప్పగలుగుతారు? ఏ పంచాయతీ సెక్రటరీనో, ఎండీఓనో, ఆర్‌డీఓనో, కలెక్టరో తినే స్థాయి లేదిక్కడ. వాళ్ళని అడ్డం పెట్టుకొని పెద్ద పెద్ద తిమింగలాలు తినేస్తున్నాయి. ఈరోజు కేసులు ఎవరి మీదేస్తారు? వీళ్ళ మీదే ఏస్తారు. సో, నాకు నిధులు తగ్గిపోయినియి. నిధులు పక్కదోవ పట్టిచ్చారంటూ ఈరోజు పంచాయతీ శాఖ మంత్రి గారు ఒక ఎంఆర్‌ఓనో, ఒక ఎండీఓనో, కలెక్టర్‌ని సస్పెండ్ చేస్తారు. కానీ ఎవ్వరి అకౌంట్‌లో రూపాయి పోలేదు. వీటి ఎనకాల ఉండే తిమింగలాలు తినేసినియి. మరి దాన్ని ఎలా వెలికి తీయాలి? ఈ 14థ్ కమిషన్ డబ్బులు ఎటెళ్ళిపోయినియి? ఇప్పుడు సెంట్రల్ ఇచ్చిన డబ్బులు ఏ మేరకు ఉపయోగపడతాయంటే నిన్న మొన్న చెప్పారండి. వచ్చేది వర్షాకాలం. పంచాయతీ శాఖలో బ్లీచింగ్ ఎయడానికి కూడా డబ్బులు లేవు. ఏం చేయాలి పరిపాలన? ఎలా చేసేశారు రాష్ట్రాన్ని అంటూ నాకు జీతం వద్దు, ఫర్నిచర్ వద్దు. నేను నా డబ్బులతో ఫర్నిచర్ కొనుక్కుంటాననే పరిస్థితికొచ్చారండి. ఎందుకు ఈ ఫర్నిచర్ అంటున్నానంటే, కొడవలి శివప్రసాద్ గారిని రోడ్డు మీదకి తీసుకొచ్చింది ఈ ఫర్నిచర్. అవును. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి ఫర్నిచర్ సబ్మిట్ చేయలేదు. ఆయన ఇంట్లో ఒక పెద్ద మినీ సెట్ ఏసేసుకున్నారు. చిన్న సైజ్ అసెంబ్లీ సెట్ ఏసేసుకున్నారు. ఆ అసెంబ్లీ సెట్‌లో ఈయన అక్కడ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్‌లు, కలెక్టర్‌లు అందరొచ్చి అక్కడ కూర్చుంటున్నారు. నిన్న చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం అప్పుడు వెళ్ళానండి. బొకే ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ సెట్టింగ్ చూసాం. చూస్తే ఇది కాదు సార్ టీవీలో వచ్చేదని చెప్పి అక్కడ పక్కన అతనికి చెప్పాను. ఇదెందుకొస్తదమ్మా తాడేపల్లి ప్యాలెస్‌లో రన్ చేసేవారు. అసలు అసెంబ్లీలో అడుగే పెట్టలేదన్నారు. నిన్న మొన్న మాకు సంబంధించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు రూమ్ అంతా బాగు చేస్తున్నారు. ఎందుకు సార్ నిన్న మొన్నటి దాకా వాళ్ళు వాడిందే కదా! వాళ్ళెప్పుడొచ్చి చచ్చారు? ఎప్పుడు వాడారు? మొత్తం రంగులేసి అన్ని కట్టించుకొని కుర్చీలు, బెంచీలు కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. సో, ఇటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో కూడా అడుగు పెట్టకుండా అవినీతి పరిపాలనంతా తాడేపల్లి ప్యాలెస్ అడ్డాగా చేశారండి. నిజంగా మాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. ఇప్పుడిప్పుడే అసెంబ్లీ నిండుగా ఉంటుంది. గేట్ల బయట జనం ఉంటున్నారు. అంతకుముందు కేవలం ఆయన అసెంబ్లీ సమావేశాలకి తప్ప ఒక్క మినిస్టర్ కూడా చాంబర్‌లో ఉండరు. మినిస్టర్ లేకపోతే తదితర ఎమ్మెల్యేలు గాని, లేకపోతే వారికి సంబంధించిన కలెక్టర్‌లు గాని, ప్రిన్సిపల్ సెక్రటరీలు గాని వచ్చేవారు కాదు. కేవలం గెస్టెడ్ క్యాడర్ స్టాఫ్ మాత్రమే జీతాల కోసం చక్కగా నిర్విరామంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారు, వెళ్ళిపోయేవారు. సో, ఇంత దాని కోసం అసెంబ్లీ బాయ్‌కట్ అంటారు. ఆయన ఏమొచ్చాడు? ఏం జేశాడు? ఆ కాన్వాయ్ వెహికల్ ఏసుకొని ఇప్పుడొస్తుంటే ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యేనా? లేకపోతే సీఎమ్మా? డిప్యూటీ సీఎమ్మా? అనిపిచ్చేదండి. ఎందుకంటే కడపలో ఒక ఆవిడ గెలిచారు. ఆవిడ రెడ్డప్ప మాధవి గారని ఒక ఆవిడ గెలిచారు చూడండి. కడపలో ఎప్పుడు మనకి వైసీపీ కాకుండా టీడీపీ గెలిచిన చరిత్ర లేదట. ఆవిడ ఫస్ట్ అవును. టైము రిబ్బన్ కట్ చేసి ఒక ఆవిడ గెలిచారు. గెలిచిన ఆవిడ ఎంత ధైర్యంగా రావాలండి? ఒక్కటే వచ్చేస్తుంది కారులో దిగేసింది టకటక ఎళ్ళిపోయింది. పులివెందుల హ్మ్. పులిలాగా. కడప పులిలాగా. ఈయనేమో మరి ముందొక జనం, ఎనకొక జనం, ముందొక మంది, ఎనకొక మందితో మందలుగా కదిలి వచ్చిన ఈ పులివెందుల సింహమా? లేకపోతే గ్రామ సింహమా? లేకపోతే పులివెందుల పులా? పిల్లా? మాకైతే తెలీదు గానీ, ఆ ఆడబిడ్డ ఒక్కతే వచ్చేసింది గానీ, ఈ మగబిడ్డ మాత్రం మందినేసుకొని లోపలికొచ్చారండి. పందినేసుకున్నాడో, మందనేసుకున్నాడో మాకు తెలీదు గానీ, ఎనీవే ఇంత అదే. భయభ్రాంతులతో పరదాల వెనకాలుండే జగన్ మహారాణి గారు ఈరోజు ఢిల్లీకెళ్ళి ధర్నా చేస్తుంటే ఆశ్చర్యకరం. రాష్ట్ర అభివృద్ధి కోసం కాంక్షించేవారు మీరు కాదు. ఒక్క ఇటుక మీద బొచ్చెడు భారతీయ సిమెంట్ వెయ్యలేదు. ఇప్పుడు రాష్ట్రానికొచ్చే పెట్టుబడులు దారి మళ్లిస్తున్నారు. దేశాలకి మన రాష్ట్రం అంటే బీహార్‌కి మరో రాష్ట్రంలాగా తలమానికం చేసేశారు. రౌడీ రాజకీయం ఇక్కడ నడుస్తుందని చెప్పారు. నరుక్కుంటున్నారని చెప్తున్నారు. చెత్త చెత్త పబ్లిసిటీ అంటే నేషనల్ ఛానెల్స్ ముందు మీరు ప్రవేశపెడుతున్నారు. దయచేసి రాష్ట్ర విలువల్ని దిగజార్చకండి. మీరు బెంగుళూరు వాసే. పెరిగింది ఇక్కడైనా మీ దందా అంతా బెంగుళూరులో నడిపారు కదా! కానీ మీరు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతూ మా రాష్ట్రం మీద బురద జల్లొద్దని నా వినతిపూర్వక అభ్యర్థనండి.
అంటే మేడం కంప్లీట్ గా ఆయన ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు వస్తే, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయితే మళ్ళీ ఆయనకి ఓటు వేయరు అని ఏమన్నా అనుకుంటున్నారంటారు? దాని గురించి ఏమన్నా ఇబ్బంది 100%. పడుతున్నారంటారా? 100% ఆయన చేయలేని పని అవతలోడు చేస్తే అది చూసి ఓర్చుకోలేదు. అవతలోడు బిగిన్ చేసిన అన్నా క్యాంటీన్ అసలు నిర్విరామంగా ఆపేసిన తరుణం మనం చూసాం. ఇదైతే అవును. చంద్రబాబు గారి ప్రజా వేదిక అంటే ప్రజలకు ఉపయోగపడే వేదికని భావించకుండా కక్షకట్టుగా కొట్టేసినటువంటి పరిస్థితి. సో, ఇది ప్రజా సంపాదనండి. అవతల వ్యక్తి బిగిన్ చేసిన టిడ్కో ఇల్లు నేనెందుకు ఇవ్వాలని ఆపేశారు. ప్రతి పథకానికి అడ్డుకట్టలు వేశారు. ఆయన ఎన్నో సార్లు చెప్పేవారు. నేను తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను విడుదల చేసిన పథకాలు గాని, లేకపోతే జీవోలు గాని నెక్స్ట్ వచ్చిన ముఖ్యమంత్రి ఫాలో అయ్యేవారు. అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఫాలో అయ్యారా? రోసయ్య గారు ఫాలో అయ్యారా? ఇంకొకళ్ళు లేకపోతే ఇప్పుడొచ్చిన కేసీఆర్ గారు ఫాలో అయ్యారా? కానీ ఇప్పుడొస్తున్న రేవంత్ గారు కూడా ఫాలో అయ్యారు. కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం నేను ఏదైతే మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క దాన్ని అడుగడుగున ఆటంకపరుస్తున్నారు. ఎందుకు ఈ కుట్రకోణం? రాజకీయం చేయడం నీకు చేత కాదా? రౌడీ రాజకీయమే చేస్తావా? అలా అయితే రాష్ట్రాల నుంచి పారదోలుతారు. మహిష్మతి ఊపిరి పీల్చుకో అంటూ ఒక ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి పుణ్యం అంటూ ఈరోజు అసెంబ్లీ సుభిక్షంగా నడుస్తుందండి. సుపరిపాలన అందిస్తారని మేమందరం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. రైట్ మేడం. మేడం ఇంకొకటి అంటే జనసేన పార్టీకి సంబంధించి చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు మీలాంటి వాళ్ళు చాలా మంది కష్టపడి ఇంతవరకు వచ్చిన తర్వాత చాలా మంది మన పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, ఎవరన్నా పార్టీకి సంబంధించి ఎవరన్నా వర్క్ చేసేవాళ్ళు ఏదన్నా పదవి కోరుకోవాలనుకుంటే గనక ముందు నాకు చెప్పండి అని చెప్పి. మీరు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మేడం? ఈసారి ఏమన్నా పదవి వస్తది అని చెప్పి మీకు తీసుకుందామని ఏమన్నా ఆశగా ఉందా? సార్, పదవి అంటే ఒక బాధ్యత సార్. స్వేచ్ఛగా ఎగిరే పక్షికి 2 రెక్కలు ఇరిపేసినంత పాపం అది. మీకు తెలీదు. పదవి వస్తుందో రాదో నాకు తెలీదు. వచ్చినా కానీ అది ఒక భారం, అది ఒక బాధ్యత. 2 చోట్ల ఓడిపోయినప్పుడు కూడా కాలరెగరేసి నా అన్న సవాలుగా నిలబడ్డాడు. కానీ 21 చోట్ల ఒక్క చోట కూడా ఓడిపోకుండా గెలిచినప్పుడు మాత్రం భయం కలిగిందని అన్నాడు. మాకు కూడా చాలా భయంగా ఉమ్. ఉంది సార్. ఏ పదవి ఇస్తారా? ఏ పదవి మన నెత్తిన బాధ్యత అయి కూర్చుంటుందా? ఆ బాధ్యత సరిగ్గా చేయలేకపోతే మా వల్ల మా అన్నకి చెడ్డ పేరొస్తుందా? అది మేము పూర్తిగా చేయకుండా అడుగడుగునా జగన్ రెడ్డి గారు ఆటంకపరుస్తారా? దానికి మేము పూర్తిగా న్యాయం చేయగలమా? ఎందుకు మాకు దేవుడిచ్చిన విద్య ఉంది. చక్కగా మా ప్రొఫెషన్‌లో మేము రన్ అవ్వచ్చు కదా! అంటూ చాలా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితయితే ఉంది సార్. ఆయన ఇష్టపూర్వకంగా మా చదువుకు తగ్గ క్యాడరు, మా అనుభవాన్ని బట్టి ఏదో ఒకటి ఇస్తారు. ఆయన ఇవ్వాలని ఉమ్. కోరుకుంటారు ప్రతి ఒక్కరు. అఫ్‌కోర్స్ నా విషయం అయితే చెప్తున్నాను సార్. ఆయన ఏదిచ్చినా స్వీకరించడానికి మనస్ఫూర్తిగా ఉన్నాము. కానీ భారం, బాధ్యత ఇవన్నీ పదవితోనే వస్తాయి సార్. కానీ అది చాలా ఉమ్. భయంగా ఉంది. ఎందుకంటే చేయగలమా? చేయలేమా? ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇకపైన ఒక ఎత్తు సార్. సుభిక్షంగా పరిపాలన చేయాల్సొచ్చినప్పుడు అసలు ఇదంతా ఒక బర్డెన్ సార్. ప్రశాంతంగా ఢిల్లీకెళ్ళి కేసులు చేసుకోవాలి. చాలా పెండింగ్ ఉన్నాయి. బెంగుళూరువి కేసులున్నాయి. తెలంగాణవి ఉన్నాయి. ఇవన్నీ చేసుకోక ఎందుకు ఈ పదవులు? అంటే ఇక ఆయన, ఆయన ఇష్టంగా ఇచ్చేది కాబట్టి మేము ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ బాధ్యతకి న్యాయం చేయాలి. కానీ నేనొక్కటే చెప్తున్నాను సార్. నాకది కావాలి, ఇది కావాలని ప్రతి ఒక్కరికి తీసుకోవడం తేలికే. దాన్ని కాపాడుకోవడం కష్టం. దాన్ని 5 సంవత్సరాలు ఒక మాట రాకుండా చేయడం ఉంది చూడండి. ఇది వింత విచిత్రం. సమస్య వస్తే మేడం ఎదుర్కోవడం చూడడం ఇది చాలా నిన్న కష్టం. కూడా పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలు అంటే తప్పు చేస్తే అవసరమైతే నన్ను కూడా శిక్షించండి అంటే గతంలో అంటే పార్టీ పెట్టినటువంటి మొదటి రోజే చెప్పారు, 2014లోనే అదే మీటింగ్. తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ అయినా తల తీసే చట్టం తీసుకురావాలి అని నిన్న కూడా అసెంబ్లీలో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత దాని మీదే క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ నేను తప్పు చేసినా సరే నాకైనా సరే శిక్ష వెయ్యండి అని చెప్పి చాలా హుందాగా మాట్లాడిన తీరు మనం చూసాం మేడం. దీని మీద ఏమంటారు మేడం అసలు? అంటే ఎవరు ఇంతవరకు అలా అలా మాట్లాడినటువంటి వ్యక్తి కూడా ఇన్ని సంవత్సరాలు ఎవరు చూడలేదు. 100% అండి. ఆయనలో ఉండే వ్యక్తిత్వం గూడా కేవలం ఒక కమ్యూనిజం లక్షణాలు ఇవన్నీ. కమ్యూనిస్టులు మాత్రమే ఇంత గొప్పగా ఆలోచిస్తారు. వాళ్ళలో వాళ్ళు తప్పు చేస్తే ఒకళ్ళకొకళ్ళు చనిపోవడానికి కూడా సిద్ధపడతారు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపడానికి కూడా ఏమాత్రం ఆలోచించరు. కమ్యూనిస్ట్ ఉమ్. అంటేనే ఒక గొప్ప ఆదర్శాలు సార్. ఇది నిజమైన ప్రాక్టీస్. నాకు రాష్ట్ర అధికార ప్రతినిధి అనే ఒక పదవి ఇచ్చినప్పుడు నేను ఆ రోజే చెప్పాను. నా చదువుకి, నా ప్రొఫెషన్‌కి ఈ పదవి ఎప్పుడు ఆటంకపరచకూడదు. ఒకవేళ నా ప్రొఫెషన్‌కి ఈ పదవి ఆటంకపరిస్తే పదవిని కూడా పక్కన పెట్టి నా ప్రొఫెషనే నేను నిర్వహిస్తాను. ఎందుకంటే ఈ న్యాయవాద వృత్తి అంత పరమ పవిత్రమైనదని భావిస్తాం. ఇదే ప్యాటర్న్ ఆఫ్ వ్యూలో ఒక వైసీపీ వ్యక్తి 6గురు కలిసి ఒక అమ్మాయిని అతి దారుణంగా రేప్ చేశారు. ఆ రేప్ చేసిన కేసు
పాపం ఆ అమ్మాయి మళ్ళీ వాళ్ళందరినీ తప్పించుకొని వచ్చి స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కన్సర్న్ డిఎస్పి లెక్క చేయకుండా పట్టించుకోకుండా బతికుండగా వాళ్ళకి శిక్ష పడదు, పడనివ్వను అంటూ బెదిరించిందట. సో బతికుండగా పడదు కాబట్టి చనిపోయినా సరే నేను వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తానంటూ ఆ బిడ్డ తర్వాత సూసైడ్ చేసుకుంటూ ఒక లెటర్ రాసి దీనికి కారణం వాళ్ళేనంటూ చెప్పడం జరిగింది. సో తద్వారా ఆ కేసు అయ్యి ఆ అమ్మాయి చనిపోయినా సరే 10 నెలలు ఆ అమ్మాయి ఒక లెటర్ రాసింది చూడండి, 6గురికి శిక్ష పడాలని. వారెవ్వరికీ పడలేదు. 10 నెలలు అయిపోయినాయి. 10 నెలల తర్వాత ఒక న్యాయవాదిగా వారు నా దగ్గరికి వచ్చారు. ఆ 6గురికి శిక్ష పడలేదు, వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళని అరెస్ట్ చేయండి అని. తర్వాత చూస్తే వాళ్ళు వైసీపీ మనుషులని తెలిసింది. వైసీపీకి సంబంధించిన కొంతమంది నాకు కాల్ చేయడం జరిగింది. సో ఎనీవే తప్పు ఎవరు చేసినా తప్పే, నేను ఊరుకునేది లేదు. ప్రభుత్వం మీదైనా సరే వాళ్ళకి శిక్ష పడేదే అన్న. సో వాళ్ళేం చేశారు, వైసీపీ అంటే ఈ అమ్మాయి ఇలాగే చేస్తుంది, వాళ్ళకి జనసేన కండువా కప్పండి, అప్పుడు నోరు మూసుకొని ఉంటుంది, వాళ్ళకి శిక్ష వెయ్యదు, వాళ్ళ పార్టీలో వాళ్ళు తప్పు చేసినా కప్పెట్టి కాపాడతారు వాళ్ళు అనే ఒక బ్రాండ్ తో వాళ్ళకి జనసేన కండువాలు కప్పారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు, చిరంజీవి పుట్టినరోజు అంటే ఏదేదో చేసుకుంటూ వచ్చారు. అఫ్ కోర్స్ ఎనీవే నా దగ్గరకు వచ్చింది, వాళ్ళు జనసేన అయినా వైసీపీ అయినా టీడీపీ అయినా ఎత్తిపెట్టి లోపలేయడమే ధర్మం అనుకున్నా. ఆ మూమెంట్ లో అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు నా పదవి అడ్డం వచ్చింది. వారు జనసేన వారు కదా, అలా ఎలా అరెస్ట్ చేస్తారు, పార్టీ స్టాండ్ పోతుంది, మీకు పదవికి ఇబ్బంది అవుతుందని. ఆ పదవి ఎందుకు సార్, 5 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండే పదవి కాదు, మనం చదువుకున్న న్యాయవాద వృత్తి గొప్పదే అంటూ నేను రిజైన్ లెటర్ ఇచ్చి నాగబాబు గారికి ఇచ్చా. ఇస్తే అప్పుడు అడిగారు అన్నయ్య, ఏమమ్మా ఎవరన్నా కింద వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టారంటే, లేదన్నా జనసేన కండవాలు కప్పుకున్న ఒక 6గురు ఒక అమ్మాయిని రేప్ చేసిన కేసులో ముద్దాయిలు, కానీ గతంలో వాళ్ళు వైసీపీ వాళ్ళు కావాలని ఇలా కండవాలు కప్పుకొని వచ్చారు, తప్ప ఎవరు చేసినా నేను ఒప్పుకునేది లేదు, ఈ పదవి అడ్డొస్తుందన్నా, అందుకనే రాజీనామా ఇస్తానంటే ఆ లెటర్ నా ముందే చించేసి, నువ్వు మీ అన్న కళ్యాణ్ బాబు గుర్తుపెట్టుకోమ్మా, ఆడబిడ్డకు అన్యాయం జరిగిందంటే నిలబడే వ్యక్తి, తప్పు తన వారు చేసిన, తన రక్తమే చేసిన, తన వర్గమే చేసిన, గుర్తుపెట్టుకో, ఏ మాత్రం ఉపేక్షించడు. నువ్వు 6గురిని అరెస్ట్ చేసి నాకు కనపడు, వాడు జనసేన అవడమని, జనసేన పెద్ద పెద్ద పోస్టులో ఉండని, తప్పు ఎవరు చేసినా తప్పే అన్నారు. ఆ రోజు 6గురిని అరెస్ట్ చేయడం జరిగిందండి. అప్పుడు అర్థమైంది జనసేన స్టాండ్ ఏంటని. ఒకానొక టైంలో తప్పు చేసినోడు మనోడేరా మందిలో లాగిచ్చేయండిరా అంటారేమో, తప్పు చేసిన వాడు తన సొంత వాడైనప్పటికీ, ఆ అన్న ఏ రోజైతే మీకు ఈ మాట చెప్పాడో అంతకు ముందే నాకు నిరూపితమైందండి. అప్పుడు అర్థమైంది, ఈయన పార్టీ జనసేన అయినా సరే ఈయన ఆదర్శాలు కమ్యూనిజానివి అని. చక్కగా 6గురిని అరెస్ట్ చేయడం జరిగింది, మళ్ళీ అదే పదవిలో కొనసాగించడం జరిగిందండి. సో మీరు చెప్తున్నారు కదా, తప్పు నేను చేసినా తలదీసే చట్టాలు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారని. సో అటువంటి మహోన్నత వ్యక్తి అండి, ఆడబిడ్డల పట్ల తన సొంత సోదరి సమానంతో చూసేటటువంటి వ్యక్తి కాబట్టి, తప్పు ఎవరు చేసినా ఇసుక లారీలో మట్టి అవసరమైతే చాలా క్లియర్ గా చెప్తున్నారు మేడం. అవసరమైతే తప్పు చేస్తే, అవసరమైతే నేను నా కుటుంబాన్ని, నా రక్తాన్ని వదులుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను, అలాంటిది మీరెంత అన్నట్టుగానే చెప్పారు. అంటే మీరు తప్పు చేయాలనుకుంటే డెఫినెట్ గా నా పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పేసినట్టు అయింది. అధికారం వచ్చింది కదా, మేము ఇసుక దోపిడీ, ఇసుక దానికి సంబంధించి మా వాళ్ళకి ఇప్పించుకుంటామను, లేదంటే ఇంకొకటి వచ్చింది కదా నా మా వాళ్ళకి ఇచ్చుకుంటానంటే కుదరదు అని చెప్పి అటు చంద్రబాబు గారు కూడా అసెంబ్లీ వేదికగానే ప్రకటించారు. సార్ ఇక్కడ డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే ఆ అంటే ఒక జన సైనికుడినన్నా ఒక జన సైనాని అన్నట్టేనండి. నిన్న మొన్నటి దాకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని ఒక బైక్ మీద కొంత పోస్టర్ల లాగా పెట్టినప్పుడు అన్నయ్య అడిగాడు, ఇది ట్రాఫిక్ రూల్స్ కి విరుద్ధం, మీరు అలా ఇలా పోస్టర్లు పెట్టి తప్పు చేసి నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటే వదిలేస్తాను అనుకున్నారా, తాట తీసేస్తాం తప్పు చేస్తే, పెచ్చ పనులు చేయకండి, ట్రాఫిక్ విరుద్ధాలు పెట్టకండి, మీరు చట్టాలని గౌరవించండి, చట్ట ఉల్లంఘన చేయకండి అంటూ ఆయన ఎన్నోసార్లు చెప్పేవారు. ఎందుకంటే స్ట్రిక్ట్ గా లేకపోతే అని ఒక లూజ్ యాక్టివిటీ వచ్చేస్తుంది. ఇప్పటి వరకు ఒక కొత్త వ్యక్తికి ఇచ్చారు ఎమ్మెల్యేగా, అతనికి కనీసం అసెంబ్లీకి వెళ్ళడానికి వెహికల్ లేకపోతే అందరూ కలుసుకొని ఒక వెహికల్ కొని ఇచ్చారు. అయినా సరే ఆ వెహికల్ ఆయన తీసుకోవచ్చు, కానీ తీసుకోవడానికి భయపడ్డారు. అమ్మో అన్నయ్య అరుస్తారు, వద్దొద్దు ఇలాంటి వద్దు, నన్ను నమ్మి పదవి ఇచ్చారు, నేను జాగ్రత్తగా కాపాడుకోవాలని మళ్ళీ వాళ్ళ వెహికల్ వాళ్ళకి వెనక్కి ఇచ్చేస్తారు. సో అలాంటి వ్యక్తుల్ని ఫిల్టర్ చేసి బయటికి తీసుకొస్తున్నారు సార్. ఎందుకంటే అసలు రాజకీయం అంటేనే అవినీతి ముద్ర, అవినీతి రహిత పరిపాలన చూపిస్తాను ప్రజలకి అంటూ ఒక బ్రాండ్ వేసినప్పుడు దానికి తగ్గట్టుగా ఉండాలి. 21 మంది, 21 మందిలో ఏ ఒక్కరి మీద ఎలిగేషన్ వచ్చినా సరే ఏ మాత్రం ఉపేక్షించరండి. పలానా దగ్గర కేసు చేయడానికి లంచాలు తీసుకున్నారు, ప్రాజెక్ట్ ఇవ్వడానికి డబ్బులు తీసుకున్నారు, ఇవన్నీ తెలిస్తే అస్సలు ఊరుకోరు. సో దీనివల్ల ఏముందంటే కొంత అవినీతి ఫిల్టర్ అయిపోతుంది, తగ్గిపోతుంది, చేయడానికి భయపడతారు. అమ్మో అన్నయ్య ఊరుకోడు, అన్నయ్య తెలిస్తే కోప్పడతారు, ఆ రికమెండేషన్ మనం చేయకూడదు అని ఒక భయం అనేది కలుగుతుంది. సో అంత డిసిప్లిన్ గా లేకపోతే పార్టీ నడపలేరండి ఆయన. అందుకే చాలా విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా కఠినంగా ఉంటారు. సో దాని వల్లే ఇంత డిసిప్లిన్ గా
21 చోట్ల గెలుపు వచ్చినప్పటికీ 175 చోట్ల గ్రౌండ్ వర్క్ చేయగలిగారు జన సైనికులు. అన్నయ్య అంటే ప్రేమ ఉంటుంది, భయం ఉంటుంది, భక్తి ఉంటుందండి. సో అందుకే మేడం మీరు అంటే ఇందాక అన్నారు. జనసేన వైపు నుంచి పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు మేడం. కాకపోతే అంటే టీడీపీ నుంచి, అంటే టీడీపీని అనాలనో లేదంటే టీడీపీని ఇబ్బంది పెట్టాలనో కాదు, కానీ ఏదైతే రాజేష్ మహాసేన గారి ఇష్యూలో ఆయన్ని పవన్ కళ్యాణ్ గారికి ఓటమి కోసం నేను పని చేస్తాను, 21 నియోజకవర్గాలు నేను తిరిగి ఆయనకు ఓటేయొద్దని చెప్తాను అని చెప్పినటువంటి వ్యక్తిని కూడా తీసుకుని మళ్ళీ టీడీపీ పార్టీ ఆఫీస్లో ఆ, అటు లోకేష్ గారిని కలుస్తారు, చంద్రబాబు గారిని కలుస్తారు, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అనేది కూడా అంటే కనీసం గెలిచిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలిచారా లేదంటే ఇంకొకరి వల్ల గెలిచారా, జనం ఆ, వైసీపీని విసిగి మారారని చెప్పి అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఒక ఎన్డీఏ కూటమిలో కీలకమైనటువంటి వ్యక్తిని పదే పదే చంద్రబాబు గారు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఆయన ముందుకు తీసుకురాకపోతే ఈసారి కూటమి అనేది ఈ స్థాయికి వచ్చేది కాదు. అటు కేంద్ర ప్రభుత్వంలో మోదీ గారు చెప్పినా ఇక్కడ చెప్పినా కానీ కానీ ఎందుకని మరి అలాంటి అన్న వ్యక్తులను కూడా మళ్ళీ తీసుకొచ్చి టీడీపీ ఇంకా బయటికి మాట్లాడిపిస్తుంది అంటారు? సరే, ఇప్పుడు కూడా మహాసేన రాజేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారండి? నాకు లేదు తెలియదు. మేడం, అందుకే విమర్శించలేదు, ఇప్పుడైతే ఏమనలేదు మేడం. అంటే అక్కడ నేననేది ఏంటంటే ఏం జరిగిందంటే ఇష్యూ చూడండి సార్. అక్కడ మహాసేన రాజేష్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాక ఎవరో వారో వీరో విమర్శించుంటే అది ఓకే, తత్వానికి గురించి అనుకోవచ్చు. అంటే ఎమ్మెల్యే అవ్వకనప్పుడు ఎమ్మెల్యే సీట్ ఇవ్వనంత వరకు ఉపేక్షించిన వారు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారన్నాక కొంచెం గలాటాలు చేసేటప్పటికి దాన్ని ఖండించలేదు పవన్ కళ్యాణ్ గారు అనేటటువంటి బాధలో ఉండేటువంటి మహాసేన రాజేష్. జనసైనికులు తప్పు చేస్తున్నారు, నా మీద రాళ్ళు వేస్తున్నారా, నన్ను విమర్శిస్తున్నారా, నన్ను ఇబ్బంది పెడుతున్నారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, దాన్ని ఖండించలేదు అనేటటువంటి తత్వంతోనే ఉన్నారు మహాసేన రాజేష్ గారు. ఎందుకంటే ఈసారి ఎమ్మెల్యే టికెట్ నుంచి గెలుచుండేవాళ్ళు, ఎమ్మెల్యే అయి ఉండేవాడు. ఒక దళిత బిడ్డ అసెంబ్లీలో గట్టిగా గొంతు వినిపించేవారు. జగన్ కి విరుద్ధంగా పార్టీ స్టాండ్ ని కాపాడారు. ఎందుకంటే చివరి వరకు టీడీపీ జనసేన పవన్ కళ్యాణ్ గారి గురించి 100 రెట్లు ఫేవర్ గా మాట్లాడే వ్యక్తి అతనే. అందులోనూ పవన్ స్టార్టింగ్ చాలా బలంగా కళ్యాణ్ ఉన్నారు మేడం. స్వయంగా మహాసేన రాజేష్ కి ఫోన్ చేశారు, గట్టి పోరాటం చేస్తున్నారు మీరు, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ, గవర్నమెంట్ ని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో ఫిల్టర్ అండి, గవర్నమెంట్ ని ప్రశ్నించేవారు ఏదో ఫోన్లో అలాంటి మాట్లాడుకుంటూ. వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు సమాజానికి మంచి చేసే వ్యక్తి కాదు, దళితులకు ఆయన వల్ల నష్టం జరుగుద్ది అని చెప్పి చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు, అంటే చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారిని నేను అనట్లేదు, డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారి వల్ల దళితుల ఏదైతే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అది ఆగిపోయే ప్రమాదంలో ఉంది, దళితులకి అన్యాయం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి వల్ల, జనసేన పార్టీ వల్ల అని. సార్ ఆ మాటకైతే నాకైతే తెలియదు, కానీ నేనైతే ఒకటే చెప్తున్నాను సార్. ఆ రోజు అప్పటి వరకు ఉండే ప్రేమ అనేది విరిగిపోయింది, వారి మధ్య కొంత గ్యాప్ అనేది వచ్చింది. కానీ కళ్యాణ్ గారు ఎప్పుడు మహాసేన రాజేష్ గారిని ఒకేలా రిసీవ్ చేసుకుంటారండి. జన సైనికులు అక్కడక్కడ చేసిన అల్లరి వల్ల అతని మనసు బాధపడి ఉండొచ్చేమో, లేకపోతే ఆ ఊర్లో జరిగిన ఘటన వల్లేమో. అఫ్ కోర్స్ శత్రువునైనా క్షమించగల గొప్ప వ్యక్తి, అతను మనస్ఫూర్తిగా ఇష్టపడిన మహాసేన రాజేష్ కి స్వయంగా ఆయనే ఫోన్ చేసి అప్రిషియేట్ చేసిన ఆడియో రికార్డింగ్ మీరు వినండి. సో ఈ రోజు మహాసేన రాజేష్ ఏమి శత్రువు కాదండి. లాస్ట్ టైం నాగబాబు అన్నగారు కూడా అన్నారు మహాసేన రాజేష్ గట్టిగా పోరాటం. అంటే నేననేది ఏంటంటే చాలా బలంగా ఇప్పుడు దళితుల నుంచి అంటే ఎవరు మాట్లాడినటువంటి కొన్ని బలమైన డెసిషన్స్ ఆయన తీసుకుని ఒక బలమైన గొంతుకు ఆయన ద్వారా బయటకు వచ్చిందని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఒక దళితుల గురించి చాలా బలంగా నిలబడుతున్నారు, అధికార పార్టీని తట్టుకుని మరి అధికార పార్టీ పెట్టేటువంటి అరాచకాల్ని ఆయన కారు మీద దాడి చేసినప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు కానీ ఇవన్నీ అంటే బలంగా నిలబడినటువంటి వ్యక్తి కూడా ఎందుకని ఆ టైంలో స్టేబుల్ లేకుండా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని అంటే ఎక్కడా ఓటు చేయాలనివ్వకుండా మనం ఈసారి కలిసి వెళ్ళాలి అని ఆయన స్వార్థంగా ఆలోచించుకోకుండా జైలుకి వెళ్ళినప్పుడు వదిలేయకుండా చంద్రబాబు గారిని ఆయన సొంతగా ఎదిగే అవకాశం ఉన్నా కూడా వదులుకుని బీజేపీతో కలవాలి, వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారు కూటమికి చేశారు, చంద్రబాబు గారికి చేశారు, కానీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినటువంటి నన్ను జన సైనికులు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక్క మాట మీరు అతని విషయంలో కదిలించకండి, అతన్ని గెలిపించండి అని ఎందుకు చెప్పలేదు అనే ఒకే ఒక్క మాట కోసం మహాసేన రాజేష్ గారు ఇంత హడావుడి, ఇంత గలాటా చేస్తున్నారు. అతను ఎమ్మెల్యే కాలేకపోతే అతని సీట్ ఇంకొకరికి ఇచ్చేసారు, అది జనసేన కోటలో వెళ్ళింది, అది గెలిచిన సీటు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎవరి వ్యక్తిగత విషయాలు కానీ వారి వ్యక్తిగత మనోభావాలు కానీ వారికి ఉంటాయి. కానీ ఇక్కడ అన్నయ్య రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం అంటూ సొంత పార్టీ అభ్యర్థులకు కూడా సీట్లు ఇవ్వలేని పరిస్థితి, వాళ్ళ దగ్గర నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితి, వారినే వదులుకున్న పరిస్థితి మీకు తెలుసు. ఆయన సోదర మహేష్ గాని, మనుక్రాంత్ గాని,
కేతన్ రెడ్డి, వినోద్ రెడ్డి గారు గాని, ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పార్టీకి ఎన్నో సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు కూడా కేవలం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని ఒకే ఒక కారణంతో బురద జల్లి వెళ్ళిపోయిన తరుణాన్ని ఆయన ఎదుర్కొన్నారు. ఇవన్నీ కూడా నా పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కావాలనుకున్న వారినో, నా వర్గాన్నో నేను పెంచుకోను. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తా. నా సొంత లాభం లేకపోతే నా పార్టీ లాభం కోసం కాదు. రాష్ట్రం బాగుపడాలన్న సంకల్పంతో ఉన్నది. అన్ని ఆదర్శాలు బాగున్నాయి. బట్ ఈ ఒక్క రాజేష్ గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆయన అన్నయ్య మనసు తెలుసుకోవాలి. సో, రైట్. ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు ఈరోజు కూటమిలో ఆయన జగన్‌ని ఎదుర్కొన్నారు. కానీ అవును. కూటమిలో ఒకరైనటువంటి జన సైనికుల్ని ఎదుర్కోలేకపోయారు. జన సైనికులు ఆ టైంకి ఎందుకు తిరగబడ్డారు? లేకపోతే ఎవరైనా రెచ్చగొట్టారా? ఎందుకు అతను ఎమ్మెల్యే అంటే టికెట్ యాక్చువల్‌గా అక్కడ అబ్జెక్షన్ పెట్టింది కూడా టీడీపీ నుంచే ఎక్కువ వినిపించింది మేడం. ఎందుకంటే టీడీపీ వాళ్ళే అక్కడ లోకల్ వ్యక్తిగా ఎవరికైనా ఇచ్చుంటే బాగుండేది. రాజేష్ మహాసేన అంటే ఆయన మీద ఉన్నటువంటి సోషల్ మీడియాలో అప్పటికే చాలా మంది వైసీపీ వాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే ఆయన గతంలో హిందువుల గురించి మాట్లాడినటువంటి విషయాలన్నీ బయటికి తీసుకొచ్చి ట్రోల్ చేసి ఇలాంటి వ్యక్తికి మీరు సీట్ ఎలా ఇస్తారు? దీన్ని మేము ఒక వద్దు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు కూడా చాలా మంది ఇష్యూ చేసి అక్కడ ధర్నాలు చేసింది కూడా ఎక్కువ మంది టీడీపీ వాళ్ళే ఉన్నారు. సో అంటే దాన్ని పక్కన పెడితే ఆ, ఇకపోతే అంటే మేడం చాలా మంది ఇప్పుడు జనసేన పార్టీలో చేరడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు వైసీపీకి రాజీనామా చేసినటువంటి కిలారి రోసయ్య గారు ఆ, గుంటూరు జిల్లా నుంచే మీ జిల్లా నుంచే ఉన్నారు. ఆయన ఈసారి జనసేనలో జాయిన్ అవ్వచ్చు అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఏమంటారు మేడం? అన్న జాయిన్ చేసుకునే అవకాశం ఉందంటారా? ఏమో సార్ చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్‌లో అంటే ఎంపీగా నుంచున్నప్పటికీ జనసేనని ఏమన్నా విమర్శించాడో, విమర్శించలేదో మాకు తెలీదు. బట్ స్వాగతిస్తారా? స్వాగతించరా? అనేది అధినాయకుడి నిర్ణయం మీద ఆధారపడి ఉంటది. కులం అంతా ఒక దగ్గరే ఉండాల్సిన పని లేదు సార్. కులంలో మంచి వాళ్ళు మాత్రమే ఒక దగ్గర ఉండాలి. మా కులం అంటూ ఫిల్టర్ పార్టీలో చేసి జాయిన్ మరి తీసుకుంటారా? అవినీతి మరకలు ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసి. 100% అండి. అవినీతి మరకలు ఉండేవారిని దరిదాపులకు కూడా రానివ్వరు. ఆయన పక్కన ఉన్న వారందరూ చచ్చినట్టు నీతిగా బతకాల్సిందే. నీతిగా బతకడం ఇష్టం లేని వారు పార్టీ నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే ఆయన రూల్స్ అలాగే ఉంటాయి. మీరంటున్నారు ఇందాక నుంచి పదవి, పదవి అని. పదవి అంటే ఒక నిండు కుండని నెత్తి మీద పెట్టుకోవడం అండి. అడుగు వేసేటప్పుడు ఒక్క జల్లు కూడా కింద పడకుండా నడవాలి. దానికి అనుభవం జనసేనలో ఉన్నవాడు పదవి తీసుకోవాలన్న భయంగానే ఉంటది ఇప్పుడైతే. చాలా భయం సార్. మీకు తెలీదు ఆయనలో రెండో యాంగిల్ ఉంటది. రెండో యాంగిల్ ఉంటది. చాలా కఠినంగా ఉంటాడు. దేనికి భయపడ్డు. ఎవ్వరినైనా వదులుకుంటాడు. అన్నయ్య ఇది మొదటిసారి కదా అని అంటే ఊరుకోడు. సహించడు. చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. అందుకనే ఆ, ఎగురుకుంటా వచ్చి అందరూ పదవి అడుగుతారు. చిన్న తప్పు జరిగిన ఆధారాలు పట్టుకొని అడిగేస్తాడు. అప్పుడు వీళ్ళు ఆ, తలెత్తుకొని సమాధానం చెప్పగలరా? సో, ఆ. అక్కడ ఫస్ట్ తిరగబడే నిజానికి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. అవును. సార్ ఆయన ఒక నిప్పు సార్. నిప్పుకు దగ్గరలో వెళ్ళాలంటే ఆ మంట అంటుకుంటది చూడండి. ఆ సెగకు మనం తట్టుకోలేం. ఎన్నో సార్లు నిజమే. అవకాశాలొచ్చినా ఆయన దగ్గరికి పోవాలంటే మాకు భయమేస్తది. ఏం అడుగుతారా? ఏం ప్రశ్నిస్తారా? ఏం సమాధానం చెప్పలేమా? ఏ డిబేట్‌లో ఏం వాగామో, ఒకటి మాట్లాడబోయి ఇంకోటి మాట్లాడేమో, తిడతారేమో అని భయం ఉండేదండి. సో, అవును. దానికే ఇంత భయపడుతుంటే ఒక పదవి ఇచ్చినప్పుడు నువ్వు చేయగలవని ఇచ్చాను. ఇదేనా చేసేది నువ్వు? ఆ! నీ వల్ల డెఫినెట్ కాలేకపోయింది. గా మేడం. 3 రోజులయింది ఇంతవరకు వాడిని పట్టుకోలేదా? ఇలా అంతా అడుగుతారేమోనన్న భయంతో ఆ బాధ్యతను స్వీకరించగల వాళ్ళు మాత్రమే తీసుకుంటే మంచిది. ఎందుకంటే తట్టుకోవాలా. అవును సొంత మేడం. చిన్న విషయం ఏం డెఫినెట్ గా కాదండి. అంటే సొంత ఏజెండా కోసం పనిచేసేవాళ్ళు ఏదన్నా సొంత ఎదుగుదల కోసం పనిచేసేవాళ్ళు అయితే మాత్రం డెఫినెట్ గా జనసేనలో అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎమ్మెల్సీలని కావచ్చు ఇంకొకటని కావచ్చు ఏదన్నా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉంటేనే తప్ప పదవి అడగటానికి కూడా అవకాశం ఉండదు. రేపొద్దున అడగడం ఫస్ట్. సరే అడగడం ఒక ఎత్తు, చేయడం ఒక ఎత్తు, కలిసి ప్రయాణం చేయడం ఒక ఎత్తు, అడుగడుగున స్కానర్ అయిపోతది. ఈ 5 ఏళ్ళు ఏ రోజు ఎవరు ఏం చేస్తున్నారు? ఆ నియోజకవర్గ ప్రజలొచ్చి డైరెక్ట్‌గా మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో ప్రతిరోజు కంప్లెయింట్ చేస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు స్పందించట్లేదంటే అయిపోయినట్టే ఎమ్మెల్యే గారు. రేపు పొద్దున్నే మీటింగ్ పెట్టించండి. ఎందుకంటే ఊర్లో లేడు. ఈ లెటర్ ఇస్తే ఎందుకు వాళ్ళు అక్కడ సరిగ్గా చూడలేదు కాబట్టి ఇక్కడ పట్టించుకోలేదు. చేస్తున్నాడు పదవి ఇస్తే ఇదేనా చేసేది? సో, అవును. అసెంబ్లీలో అవును. మాట్లాడే తీరు కూడా ఇలాగే ఉండాలి. సో, ఖచ్చితంగా రైట్. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి వారు బాధ్యతగా పనిచేయాలా. అది బాగా మాట్లాడాలా, పార్లమెంట్‌లో రాష్ట్ర సమస్యల గురించి చర్చించాలా అనేటటువంటి ఒక స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేశారు సార్. దానికి తగ్గ వాళ్ళందరూ ఆ పదవిలో కొత్త కొత్తవి నేర్చుకుంటూ అసెంబ్లీలో గొప్పగా ప్రెజెంట్ చేస్తారు. పదవి తీసుకోబోయే వాళ్ళు కూడా అన్నిటికి సిద్ధమయ్యి ఒక నిజాయితీగా, ఒక అవినీతి రహిత పరిపాలన అందించాలి. వీరు జనసేనోళ్ళురా అంతే అలా బ్రాండ్‌గా ఉంటారని ఒక గుడ్ విల్‌ని కాపాడుకోవాలి. రైట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ టైం తీసుకున్నాను. థ్యాంక్ యూ మేడం.